ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభోస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముందుగా నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 9వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారి అందరికీ ఉండే శుభ అశుభ ఫలితాలని తెలియజేస్తూ దీపావళి అయినటువంటి కారణంగా ఈ రోజున ఏ రాశివారు ఏ విధంగా అమ్మవారి అనుగ్రహాన్ని ప్రార్థించడం కోసం ఏ ప్రత్యేకమైన విధానంలో పూజని చేయాలో ఆ విశేషాలని తెలుసుకుందాం. ఇక ఆంతర్యం శీర్షికలో దీపలక్ష్మి వైభవాన్ని, ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో దీపావళిలో దాగిన రహస్యాల్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ విజయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం బహుళపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని చూస్తే 3వ తేదీ అంటే ఈరోజు దీపావళి లక్ష్మీ పూజ, 4వ తేదీ కార్తీక మాస ప్రారంభం, 5వ తేదీ భగిని హస్తభోజనం యమద్వితీయ, 7వ తేదీ నాగుల చవితి, 8వ తేదీ నాగపంచమి. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిస్తూ ఏ రాశి వారు ఏ విధంగా లక్ష్మీదేవిని ఈ రోజున అర్చించి ధన సమృద్ధిని పొందాలో క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అనవసరంగా ఏదో విధంగా సొమ్ము నష్టపోయే అవకాశం, ఖర్చు అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. పనులు ఏమాత్రమూ వాయిదా పడకుండా జరిగేటటువంటి అవకాశము కనిపించడం లేదు. విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం కనిపిస్తూ మొత్తానికి మేషరాశి వారికి కాస్త మానసికమైన అశాంతిగా ఉండేటట్లే కనిపిస్తోంది. ఈ ప్రతిష్టంభన తొలగాలి అంటే, లక్ష్మీ సమృద్ధి కలగాలి అంటే ఆవునేతి దీపాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్మీదేవి యొక్క నామాలని పఠిస్తూ ఎవరికైనా దానాన్ని కానీ చేసినట్లయితే లక్ష్మి సమృద్ధంగా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వీరు ఇప్పటికే వస్త్రాలని ఆభరణాలని కొనేసి ఉండి ఉంటారు. అంత చక్కగా ఉంది వీరికి సంబంధించినటువంటి ఈ వారం. అందుచేత వీటన్నిటినీ కూడా దైవం దగ్గర పెట్టి నిశ్చయంగా అమ్మవారికి చూపించి మొట్టమొదట అమ్మవారు వాటిని ధరించి మనకి ప్రసాదంగా ఇస్తున్నటువంటి ఆ భావనతో ఈ వారం లక్ష్మీ పూజని కానీ చేసుకున్నట్లయితే మరింతగా కలిసి వచ్చే అవకాశం వృషభ రాశి వారికి కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా దీపావళి అయినటువంటి ఈ రోజున లక్ష్మీ దీపం అంటూ ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆ దీపాన్ని సాయంకాలం వేళ సమీప దేవ ఆలయానికి అర్పించాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబపరమైనటువంటి చిక్కులు కనిపిస్తున్నాయి. భార్య భర్తల మధ్య ఆనుకూల్యం కొద్ది తక్కువగా ఉన్నట్లుగా ఉంది. ఈరోజు దీపావళి కాబట్టి అమ్మ అనుగ్రహం కోసం లక్ష్మీ అర్చనని ఈ మిథున రాశి వారు చేయవలసిన విధానాన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తే నిశ్చయంగా ధన సమృద్ధితో పాటు సుఖశాంతులు కూడా లభిస్తాయి. చక్కనైనటువంటి మారేడు దళాలని తెచ్చి లక్ష్మీ అష్టోత్తర శత నామాలని 108ని పఠిస్తూ నిదానంగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మారేడు దళం చొప్పున అమ్మ యొక్క పాదపీఠంలో ఉంచుతూ లక్ష్మీ అనుగ్రహాన్ని భార్యతో కలిసి తాను గాని పొందడం కోసం పూజ చేసినట్టయితే పరమ ఆనందపడ్డటువంటి లక్ష్మీదేవి నిశ్చయంగా సుఖశాంతులతో పాటు ధనాన్ని కూడా అందిస్తుంది. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిర్మాణాలన్నీ ఆగిపోయే దశగా కనిపిస్తాయి. భూమి కానీ గృహాన్ని కానీ కొనుక్కోగలుగుతారు, కానీ చాలా కష్టపడి కొనుక్కోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి ఒకరికి ఉద్యోగం వస్తుంది అని అనుకున్నటువంటిది రోజు రోజుకి వాయిదా పడుతూ కాస్త మనసుకి అశాంతిని కలగజేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ మానసిక అశాంతి తొలగాలి అంటే లక్ష్మీ పూజని నిశ్చయంగా ఈరోజు దీపావళి నాడు చేయాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఆనుకూల్యము తక్కువగా ఉంటుంది. ధనాదాయం తగ్గిపోయి మానసికమైనటువంటి అశాంతతతో ఉంటారు. ఇలాంటి సందర్భంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజించవలసినటువంటి రాశివారు సింహరాశి వారు. అంచేత ఆవునేతితో దీపాలని 108 అవకాశం ఉంటే వెలిగించండి అమ్మా. నిశ్చయంగా వాళ్ళకి ధన సమృద్ధిని కలగజేస్తుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చదివినా విద్యార్థులకి అంతగా ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు. కుటుంబంలో ఐకమత్యం కూడా అంతంత మాత్రంగానే ఉండేలా అనిపిస్తోంది.
ఆరోగ్యం చెడిపోదు కానీ చెడిపోయినటువంటి అభిప్రాయంతో ఉన్నట్లుగా అనిపిస్తారు. ఇలాంటి మానసిక వేదనలు తొలగాలి అనంటే ఈరోజు దీపావళి కాబట్టి విశేషించి అమ్మని కానీ ప్రార్థించినట్టయితే నిశ్చయంగా పూర్వపు అమోఘమైన స్థితికి రాగలుగుతారు. ఇంతేకాక తెల్లనైన వస్త్రాలని ధరించడం, తెల్లని గంధంతో అమ్మవారిని పూజ చేయడం, తెల్లని పుష్పాలతో కానీ అమ్మవారికి ఆ విధమైనటువంటి పుష్ప పూజని సమర్పించడం ఇదే సందర్భంలో చేస్తే మానసిక అశాంతి కూడా తొలగి ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారికి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే భూగృహానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైన చిక్కులు, సాంకేతికపరమైనటువంటి కొన్ని దోషాలు ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తోంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పటికీ కూడా దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉద్యోగ కారణంగా ఏర్పడుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కాస్త మనోవేదనకి గురయ్యేటటువంటి రాశులలో ఇది కూడా ఒకటి కాబట్టి సంపూర్ణమైన మానసిక ప్రశాంతత లభించడం కోసం వీరు అమ్మవారి యొక్క చక్కనైనటువంటి విగ్రహాన్ని చిన్నదైనటువంటి వెండి పళ్ళెల్లో ఉంచి ఆ లక్ష్మీదేవికి తెల్లని పూలతో, తెల్లని గంధంతో, తాము తెల్లని వస్త్రాలని ధరించి తెల్లనైనటువంటి ఆవు పాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో నిదానంగా లక్ష్మీ అష్టోత్తర శత నామాలని పఠిస్తూ చేయాలి. ఈ రాశివారు ఈ విధంగా పూజ చేసి సంపూర్ణమైన సుఖశాంతుల్ని పొందుతారు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వీరిప్పటికే తీర్థయాత్రలో ఉండడం కానీ, లేక దైవ దర్శనం దగ్గరికి వెళుతూ ఉండడం కానీ, లేక ఇతరమైనటువంటి ప్రదేశాల్లో విహరిస్తూ సుఖశాంతులతో గడుపుతూ ఉండడం కానీ చేస్తూ ఉంటారు. అయినా ఏ అమోఘమైనటువంటి లక్ష్మీ పూజ చేయవలసినటువంటి అవసరం ఉందో అటువంటి ముఖ్యమైన రోజు ఈ దీపావళి కాబట్టి వీరు తమకి సంబంధించినటువంటి అకౌంట్ పుస్తకాలు కానీ, పిల్లలకి సంబంధించినటువంటి పుస్తకాలు అంటే పాఠ్య పుస్తకాలు, అలాగే రాసుకునే పుస్తకాలు, అవి జేబులో పెట్టుకునేటటువంటి ముఖ్యమైనటువంటి పుస్తకాలు అన్నిటికీ కూడా లక్ష్మీ పూజని చేసిన తరువాత అంటే పసుపు నీళ్లతో లక్ష్మిని అభిషేకించి లక్ష్మీ అష్టోత్తర శత నామ పూజని చేసిన తర్వాత ఆ పసుపు జలంతో కూడిన చిన్ననైనటువంటి పసుపుని అన్ని చోట్ల రాస్తూ ఓంకార రూపంలో కానీ అంటే శ్రీకారం కానీ రాసి దాన్ని కళ్ళకద్దుకున్నట్లయితే నిశ్చయంగా సుఖశాంతులతో వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా గడపగలుగుతారు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాజకీయంలో ఉండేటటువంటి వారికి తాముండేటటువంటి ప్రదేశాన్ని మారడం కానీ, తామున్నటువంటి స్థితిలోంచి మార్పు జరగడం కానీ కనిపిస్తోంది. దానివల్ల కొత్తదైనటువంటి ప్రయోజనం ఏమీ సాధింపబడకపోవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా మరొక దానికి అంటే మరొక స్థలానికి లేదా మరొక ఉద్యోగానికి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది అంతగా కలిసిరాని విధంగా అనిపిస్తోంది. ఈ విధమైనటువంటి చింతలు దుఃఖాలు లేకుండా ఉండాలి అంటే ఈ రాశివారు అమ్మవారిని ఈరోజు దీపావళి కాబట్టి మరింత శ్రద్ధాభక్తులతో ఆరాధించాలి. ఎలా? చక్కనైనటువంటి లక్ష్మీ అష్టోత్తర పూజని అమ్మవారికి యథార్థంగా చేస్తూ అనేకమైనటువంటి రంగులున్న పుష్పాలతో పూజ చేస్తూ పూజ అంతా ముగిసిన తర్వాత అమ్మవారికి ఆకుల్లో అరిటాకు ఇష్టం కాబట్టి కుటుంబ సభ్యులంతా అరిటాకులలో ఈరోజు భోజనాన్ని చేస్తూ కుటుంబంలో ఉండే ఆ అందరూ సభ్యులు కూడా అక్క, నాన్న, తాత, చెల్లి అని వాళ్ళ కుటుంబ బాంధవ్యానికి సంబంధించిన పిలుపులతో పిలుచుకుంటూ ఉన్నటువంటి ఇల్లు ఇష్టం కాబట్టి నిశ్చయంగా అమ్మవారు అక్కడ తిష్ట వేసుకుని సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇచ్చి యథార్థమైన ధన సమృద్ధిని కలిగిస్తుంది ఈ ధనురాశి వారికి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధన ఆదాయం బాగున్నా విశేషమైన శ్రమతో కనిపిస్తూ ఉంటుంది ఆదాయం. ఈ కష్టం తొలగాలి అని అంటే లక్ష్మీ పూజని పరమ ఆనందంగా చేసుకోవాలి. ఈ దీపావళి రోజున అమ్మవారికి సంబంధించినటువంటి తెల్లనైనటువంటి పాయసాన్ని నివేదన చేయాలి. మహానివేదన చేయబడ్డటువంటి పాయస అన్నాన్ని కుటుంబ సభ్యులు కానీ స్వీకరించినట్లయితే లక్ష్మీదేవి పరమ ప్రీతురాలై యథార్థమైనటువంటి ధన సమృద్ధిని ఈ రాశివారికి కలిగిస్తుంది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనం పుష్కలంగా చేతిలో ఉంటుంది. ఎక్కడా పెట్టుబడి పెట్టే అవకాశం కనిపించదు.
చాలా చక్కగా అందంగా ఉన్నది పక్కనే ఉండేటటువంటిది ఏదో కొనుగోలు చేద్దామని అనుకుంటే ఆ వ్యక్తి మనకి తారసపడడు, పడ్డా మన స్థాయిలో అతడు కనిపించడు. ఇలాంటి చిక్కులతో ఉండేటటువంటి పరిస్థితి ఈ వారం కనిపిస్తోంది. ఈ పరిస్థితిని దాటాలి అంటే యథార్థమైన లక్ష్మీ పూజని ఈ రాశివారు చక్కగా చేసుకుంటే పరిస్థితి నిశ్చయంగా సానుకూలపడుతుంది. అమ్మవారికి అతి ప్రీతిపాత్రమైనటువంటి పద్మం కలువ లేదా పద్మం. 108 నామాల్లో ప్రతి 18 నామాలు ఒకసారి అయిన తర్వాత అమ్మవారికి సమర్పిస్తూ ఉండండి. ఆ తల్లి తనకి ఆసనంగా ఉండేటటువంటి పద్మాన్ని ఈ భక్తురాలు సమర్పిస్తోందని, ఆ భక్తుడు ఆ పక్కనే కూర్చుని ఆమె చేత చేయిస్తున్నాడని, గృహలక్ష్మితో ఉన్నటువంటి గృహస్థు ఈ పూజని ఆ ఇంట్లో కూర్చుని చేయిస్తున్నాడని ఆనందపడి ఆ భార్యాభర్తల మధ్య ఆనుకూల్యం, దానితో పాటు ధన సమృద్ధిని కలగచేస్తుంది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది, కానీ పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ధనం బాగా వస్తూ ఉంటుంది, కానీ రుణాలకి తీర్చవలసిన అవసరం ఏర్పడి వచ్చిన సొమ్ము వచ్చినట్లుగా కదులుతూ ఉంటుంది. ఈరోజు దీపావళి కాబట్టి విశేషించి అమ్మవారి యొక్క పూజని చక్కగా చేసుకుంటే ఈ కష్టం నుంచి దాటచ్చు. ఏం చేయాలి? నవధాన్యాలని స్వయంగా ఇంటి మధ్యలో నలుచదరపు పద్ధతిలో ఏర్పాటు చేసి తెల్లనైనటువంటి తుండుని దాని మీద పరిచి అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి ప్రతిమని కానీ దాని మీద ఏర్పాటు చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి పుష్పాలన్నిటితోనూ పూజని చేయాలి. సుఖమయమైనటువంటి హృదయాన్ని, సుఖమయమైనటువంటి ఆలోచనలు కలిగిన బుద్ధిని అందచేస్తుంది. ప్రేక్షకులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. నేటి ఆధ్యాత్మిక రహస్యంలో అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతిని వెలిగింపజేసే దీపావళి పర్వదినంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, దీనితో పాటుగా మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యేటటువంటి కార్తీక మాసంలో దాగి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, కార్తీక మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలుసుకుందాం. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగింపజేసుకోవటానికి దీపావళి పర్వదినం నాడు మనమందరం కూడా దీపాలను వెలిగిస్తాం. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది, నీటిలో గంగాదేవి ఉంటుంది. కాబట్టి ఎవరైతే దీపావళి పర్వదినం నాడు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా గంగా స్నాన ఫలితం కూడా లభిస్తుందని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. దీపావళి మర్నాటి రోజైనటువంటి కార్తీక మాసం శివకేశవులిద్దరికీ కూడా ప్రీతిపాత్రమైన మాసం. కార్తీక మాసం స్నానానికి, దీపానికి, దానానికి ప్రసిద్ధిగా మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కార్తీక మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి నదీ స్నానాన్ని ఆచరించి ఇంటి ముందు రకరకాలైనటువంటి ముగ్గులను వేసి వాటి మీద దీపాలను వెలిగించి కార్తీక పురాణాన్ని పఠించడం ద్వారా సర్వ పాపాలు కూడా నశించబడతాయని, మహిళలకు దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఇక ఆంతర్యం శీర్షికలో దీపలక్ష్మి విశేషం ఏమిటో తెలుసుకుందాం. చక్కగా దీపాన్ని వెలిగించడము అనేది బుద్ధిలో ఉండే అజ్ఞానాన్ని తొలగించేందుకు కారణం. ఏ దీపాన్ని మనం ఇంట్లో వెలిగిస్తున్నామో అది సూర్యుడు ప్రత్యక్ష దీపంగా ఎవరు కనిపిస్తున్నారో ఆయనకి సాక్షి రూపంగా ఏర్పాటు చేసేది. ఏ సూర్యునిలో మొత్తం ఈ దేవతా సమూహం అంతా ఉంటుందో ఆ దీపాన్ని చూస్తూ అందరూ దేవతలకి నమస్కరించినటువంటి ఆనందాన్ని పొందుతూ దీపానికి నమస్కరించాలి. అలా ఆ దీపంలో అందరూ దేవతల్ని చూశాననేందుకు గుర్తుగా వెలిగించబడినటువంటి దీపానికి కుంకుమని అద్దాలి. ఆ ఇంట్లో మధ్యలో ఉన్నటువంటి దీపదేవికి, దీపలక్ష్మికి, దీపానికి నమస్కరిస్తూ, అమ్మా సుఖశాంతులతో మాకు చక్కనైనటువంటి బుద్ధి కలిగేలా, సుఖశాంతులతో మనస్సు పరమ ఆనందంగా ఉండేలా ఆశీర్వదించవలసింది అని అంటూ దీపం ముందు 5 పువ్వుల్ని కానీ 8 పువ్వులని కానీ ఉంచాలి. దీపానికి క్రిందుగా పద్మం ముగ్గు వేయడం అనేటటువంటిది చాలామంది చేసే చక్కనైనటువంటి ఆచారం. అవకాశం ఉన్నంతలో ఎర్రనైనటువంటి ముగ్గును వేయడం చాలా మంచిది. కారణం సూర్యుడు ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి. లేని పక్షంలో తెల్ల ముగ్గునైనా వేయాలి, కానీ ఏనాడు నలుపు ముగ్గు మాత్రం దీపం కింద వేయనే కూడదు. ఈవేళ లక్ష్మీదేవి దీపరూపంలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులందరి సమక్షంలో వేయబడ్డ ఆ దీపం ముగ్గు మీద కనిపించేటటువంటి ఏ దీపం అయితే ఉందో అక్కడ తమ కుటుంబానికి అభివృద్ధిని
ఏర్పాటు చేసినటువంటి మహానుభావులందరి పేరుని ఓసారి ఆ దీపలక్ష్మి ముందు స్మరించి నమస్కరించాలి. దీపావళి పర్వదిన సందర్భంగా శ్రీకృష్ణుని లీలా విశేషాన్ని, ఇతర వైభవ ప్రాభవాలని ఏర్చి కూర్చున్నటువంటి గీతాన్ని శ్రీ డివి మోహన్ కృష్ణ గారు స్వయంగా రచించి స్వరపరిచారు. కేవలం శుభమస్తు కార్యక్రమం కోసమే రూపకల్పన చేయబడ్డటువంటి ఈ గీతాన్ని శ్రీ డివి మోహన్ కృష్ణ గారితో పాటు సురేఖామూర్తి గారు కూడా జతపరిచి తమ కంఠాన్ని ఆలపించారు. ఆ గీతాన్ని స్వయంగా తిలకిద్దాం. అందాలు చిందే ఇందీవర శ్యామునికి బృందా విహారికి ఆనందహారతి. అందాలు చిందే ఇందీవర శ్యామునికి బృందా విహారికి ఆనందహారతి. అందాలు చిందే ఇందీవర శ్యామునికి బృందా విహారికి ఆనందహారతి. ఆనందహారతి 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 ఆనందహారతి. వందారు సుర బృంద వందనీయుడై వందారు సుర బృంద వందనీయుడై డెందాల నలరించు నందాత్మజునికి. వందారు సుర బృంద వందనీయుడై దందాల నలరించు నందాత్మజునికి ఆనందహారతి 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 ఆనందహారతి. అందాలు చిందే ఇందీవర శ్యామునికి బృందా విహారికి ఆనందహారతి. వెన్నెలు దొంగిలించు చిన్నారి కృష్ణునికి వెన్నెలు దొంగిలించు చిన్నారి కృష్ణునికి కన్నెల మనసు దోచుకున్నవానికి వెన్నెలు దొంగిలించు చిన్నారి కృష్ణునికి కన్నెల మనసు దోచుకున్నవానికి మన్ను తిన్న తన నోటనే ఎన్నరాని మహిమలు ఎన్నెన్నో చూపించి మిన్నయైన వానికి మన్ను తిన్న తన నోటని ఎన్నరాని మహిమలు ఎన్నెన్నో చూపించి మిన్నయైన వానికి ఆనందహారతి 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 ఆనందహారతి.
నరకుని ప్రాణములు హరించిన ఘనునికి నరకుని ప్రాణములు హరించిన ఘనునికి శరవిడిపించి భామల దొరయైన స్వామికి నరకుని ప్రాణములు హరించిన ఘనునికి శరవిడిపించి భామల దొరయైన స్వామికి ధరదీపావళి వెలుగులు విరజిమ్మిన విభునికి ఆ ఆ ధరదీపావళి వెలుగులు విరజిమ్మిన విభునికి మరులు గొలుపు మహితోన్నత మురళీరవ ప్రియునికి ధరదీపావళి వెలుగులు విరజిమ్మిన విభునికి మరులు గొలుపు మహితోన్నత మురళీరవ ప్రియునికి ఆనందహారతి 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 ఆనందహారతి. ఇవి ఈనాటి శుభమస్తులో ఈ వారం గ్రహఫలం విశేషాలు. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభమస్తు కార్యక్రమంలో ఆంతర్యం శీర్షికలో శనివారం నాడు పుట్టినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి, ఆ విశేషాలతో పాటు ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో క్షీరాబ్ది ద్వాదశి, అంతకు ముందు రోజు వచ్చే ఉత్థాన ఏకాదశి విశేషాలని తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.